థ్యాంక్ యూ మెలార్డ్. మెలార్డ్, ఈ కేసు మీకు బాగా సుపరిచితం కాబట్టి పూర్వాపరాలకు వెళ్లకుండా సూటిగా వివరిస్తాను. ప్రపంచంలో అత్యంత పురాతనమైనది, పవిత్రమైనది మన భారతీయ వివాహ వ్యవస్థ. ముక్కు మొహం తెలియని ఒక స్త్రీ పురుషులు వేదమంత్రాల సాక్షిగా బంధుమిత్రుల సమక్షంలో వారి ఆశీర్వాదంతో దంపతులవుతున్నారు. పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. షష్ఠి పూర్తి కూడా చేసుకుంటున్నారు. దురదృష్టవశాత్తు అంతటి గొప్ప వివాహ బంధం ఈ మధ్య బీటలు వారిపోతుంది. కాపురాలు విచ్ఛిన్నమై కుటుంబాలు వీధిని పడుతున్నాయి. అందుకు కారణం భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు. భర్త బలవంతుడైతే భార్యపై దౌర్జన్యం చేస్తున్నాడు, భార్య బలవంతురాలైతే భర్తపై దౌర్జన్యం చేస్తుంది. ఈ అమ్మాయి నా క్లయింట్ను పెళ్లాడి ఒక కూతుర్ను కూడా కన్నది మైలార్డ్. తనకున్న దేహదారుఢ్య కారణంగా నా క్లయింట్ని అల్పజీవిలా భావించి మానసికంగా శారీరకంగా ఎంతగానో హింసించి భర్త అనేవాడు భరించేవాడు కాబట్టి నా క్లయింటు ఎన్నో రోజులుగా సహనంతో ఓపిక పట్టాడు. కానీ మైలార్డ్, ఎంత సహనానికైనా ఒక హద్దుంటుంది కదా. కానీ ఈమె ఆ హద్దులు దాటి ప్రవర్తిస్తూ హింసాత్మకంగా మారిపోవడంతో ఈవిడ నుంచి విడాకులు కావాలని నా క్లయింట్ కోరుకుంటున్నాడు మైలార్డ్. కాబట్టి మీరు నా క్లయింట్పై దయ ఉంచి విడాకులు మంజూరు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. I object, Your Honor. I object, Your Honor. అమ్మా దివ్య, నువ్వు ఈ కేసు... Yes, sir. మొత్తానికి మీ మావయ్య నీకు నల్లకోటు తొడిగించి కోర్టుకు తీసుకొచ్చాడనమాట. వెరీ గుడ్. కాకపోతే ఫస్ట్ కేసులోనే దిగ్గజ న్యాయవాది అయిన లగడపాటి రాజేంద్ర ప్రసాద్ గారితో తలపడుతున్నావు. జాగ్రత్తమ్మా, కొండని ఢీకొట్టడం అంత ఈజీ కాదు. Your blessings, sir. Yes, proceed. Your Honor. నన్ను ఆశీర్వదించండి మాయా. విష్ యూ గుడ్ లక్ అమ్మాయి. మై లార్డ్, మన భారతీయ వివాహ వ్యవస్థ గురించి దిగ్గజ లాయర్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. కాకపోతే భర్త బలవంతుడైతే భార్య బాధింపబడుతుందని, భార్య బలవంతురాలైతే భర్త బాధింపబడతాడు అని చెప్పారు. ఒక చిన్న సవరణ మై లార్డ్. ఈ బలం అనేది శారీరకమైనదా లేదా మానసికమైనదా అని అడుగుతున్నాను. కళ్ళతో చూస్తూ కూడా ఎలా అడుగుతున్నారు లాయర్ గారు? నా క్లయింట్ చూడండి ఎంత నాజుగ్గా ఉన్నాడు. మీ క్లయింటు
సైలెన్స్ సైలెన్స్. అంటే నా క్లయింట్ శారీరకంగా బలంగా ఉంది కాబట్టి తన భర్తని బాధిస్తుంది అంటున్నారా? ఎస్, ఆఫ్ కోర్స్ అదే జరిగింది. నైట్ ఇంటికి లేటుగా వచ్చాడని అతని తలని గోడకేసి బాధింది. హింసాత్మకంగా ప్రవర్తించింది. నా క్లయింట్ భయపడ్డాడు. సావు భయం ఆవహించింది. మృత్యుదేవతలా ఉన్న తన భార్యకు దూరంగా ఉండాలనుకుంటున్నాడు. అబద్ధం, యువర్ ఆనర్. నా క్లయింట్ భర్తకు వేరే అమ్మాయితో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉంది. లావుగా ఉన్న నా క్లయింట్ ని ఎలాగైనా వదిలించుకోవాలని రోజు తాగొచ్చి నా క్లయింట్ ని మానసికంగానూ శారీరకంగానూ హింసించి విడాకులు కావాలని ఒత్తిడి చేశాడు. యువర్ ఆనర్, మీరే చెప్పండి. ఒక బలహీనమైన వ్యక్తి బలమైన ఒక వ్యక్తిని ఏ రకంగా కొట్టగలడు? బలం అంటే శారీరకమైనదని మీరు భావిస్తున్నారు కాబట్టే ఇలా అంటున్నారు. నా క్లయింట్ ఫిజికల్ గా ఎంత బలంగా ఉన్నా తన మెడలో తాళి అనే బంధం ఉంది. ఆ బంధానికి నా క్లయింట్ కట్టు. పర్మిషన్ కోరుకుంటున్నాను. ప్రవేశపెట్టండి. నమస్కారం అండి. చూడండి, మీరు ఎవరో, ఆ రోజు మీరు ఏమి చూశారో జడ్జి గారికి అంతా వివరంగా చెప్పండి. అలాగే సారు. నా పేరు గురవయ్య సారు. చేపలు అమ్ముతుంటాను. నా పేరు కాంతమ్మ సారు. కూరగాయలు అమ్ముతుంటాను. సారు వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు చేపలు తీసుకెళ్తా ఉంటాను సారు. నేను కూరగాయలు ఇస్తూ ఉంటాను సారు. ఆ రోజు కూడా నేను మా ఆవిడ చేపలు కూరగాయలు ఇవ్వడానికి ఈ సారింటికి వెళ్ళాం సారు. అప్పుడు ఆ యమ్మి సార్ తలను గోడకేసి బాధటం చూసినాం సారు. ఈ సారు చాలా భయపడినాడు సారు. కొట్టొద్దని ఆ అమ్మ కాళ్ళ పడి బతిలాడినాడు సారు. కానీ ఆ యమ్మ కరుణించలేదు సారు. భర్తని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా రక్తం కారేలా కొట్టింది సారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అబద్ధం. వాళ్ళు చెప్పేదంతా పచ్చి అబద్ధం. అసలు వాళ్ళెవరో కూడా నాకు తెలియదు. మేడం, వాళ్ళు కావాలనే అబద్ధం చెప్తున్నారు. వాళ్ళని నేను ఇప్పుడే చూస్తున్నాను. యువర్ ఆనర్, సాక్షుల్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. వీరింత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా
ఇంకా క్రాస్ ఎగ్జామిన్ ఏమిటి లాయర్ గారు? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. యు మే ప్రొసీడ్. థ్యాంక్స్ మై లార్డ్. మీ పేర్లేంటి? ఇందాక చెప్పాం కదమ్మా. మళ్ళీ చెప్పండి. గురవయ్య. కాంతమ్మ. ఏం చేస్తూ ఉంటారు? నేను షాపులు అమ్ముతానమ్మా, ఈవిడ కూరగాయలు అమ్ముతా ఉంటది. అదే మీ ప్రధాన వృత్తా లేదా వేరే వ్యాపకం ఏమైనా ఉందా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. సాక్షుల వృత్తికి వ్యాపకాలకి ఈ కేసుకి ఏ సంబంధం లేదు. సంబంధం ఉంది సార్. వీళ్ళు చేపలు కూరగాయలు అమ్మబట్టే కదా వాళ్ళింటికి వెళ్లారు. మరి వేరే వ్యాపకాల గురించి ఎందుకు అడుగుతున్నారు? ఊరికే తెలుసుకుందామని. వాట్ ఈస్ దిస్ యువర్ ఆనర్? ప్రసాద్, వై డు యూ ఫీల్ టెన్షన్? సిట్ డౌన్. యూ మే ప్రొసీడ్ ప్లీజ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చెప్పండి, మీకు వేరే వ్యాపకం ఏమైనా ఉందా? వేరే పని ఏముందమ్మా, మా పనే మాకు సరిపోద్ది. అంటే మీ ప్రధాన ఆదాయం చేపలు కూరగాయలు అమ్మడం అంతేనా? అంతేనమ్మా, ఆ పని మాత్రమే వచ్చు, వేరే పని చేయలేం. సరే, రోజు మీ సంపాదన ఎంతుంటుంది? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. వీరి సంపాదనకు ఈ కేసుకు సంబంధం ఏమిటి? కొత్త లాయర్ గారు వాదన్ని పక్కదో పట్టిస్తున్నారు. నో యువర్ ఆనర్, ఈ కేసుకి రిలేటెడ్ గానే ఆ క్వశ్చన్ వేశాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. సిట్ డౌన్. ప్రొసీడ్. చెప్పండి, రోజు మీ సంపాదన ఎంత? వెయ్యమ్మా. వెయ్యా? 500? ఒక్కోసారి 1000 కెడుతుందమ్మా, ఒక్కోసారి 500 వస్తాయి. అంటే సగటున నెలకి 20,000 రూపాయలన్నమాట. మరి మీ కూతురు మొన్న 30,000 రూపాయల చీర కట్టుకోవడం నేను చూశాను. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని సాక్షుల కూతురు గురించి ఎందుకు అడుగుతున్నారు? అవుట్ ఆఫ్ కేసుకు వెళ్ళకు దివ్య. సారీ సార్. ఆ రోజు మీరు ఎన్ని గంటలకి చేపలు కూరగాయలు ఇవ్వడానికి వీళ్ళింటికి వెళ్ళారు? సుమారు మధ్యాహ్నం 3-3:30 అవుతుందమ్మా. అప్పుడు ఈయన్ని ఆవిడ కొట్టిందా? అవునమ్మా, రక్తం కారేలాగా కొట్టింది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. గౌరవ లాయర్ గారు తన క్లయింట్ని నా క్లయింట్ లేట్ నైట్ ఇంటికి వచ్చినందుకు కొట్టింది అని చెప్పారు. సాక్షులేమో మధ్యాహ్నం 3-3:30 మధ్యలో రక్తం కారేలా కొట్టింది అని చెప్తున్నారు. ప్రపంచంలో ఏ దేశంలో అయినా మధ్యాహ్నం 3-3:30ని లేట్ నైట్ అనరు యువర్ ఆనర్. వాట్ ఈస్ దిస్ మిస్టర్ ప్రసాద్? నా క్లయింట్ని ఈ అమ్మాయి ఒక్కసారి మాత్రమే కాదు చాలాసార్లు కొట్టింది. ఒకరోజు మధ్యాహ్నం కొట్టడం వీరు చూశారు. లేదు యువర్ ఆనర్,
అది కూడా అబద్ధమే. ఎవరైనా వంట చేసుకోవడానికి లంచ్ టైంకి ముందు కూరగాయలు వగేరా వగేరా కొంటారే తప్ప మధ్యాహ్నం 3-3:30కి కొంటారా యువర్ ఆనర్? గౌరవ లాయర్ గారు ఒక పథకం ప్రకారం బలవంతంగా నా క్లయింట్కి విడాకులు ఇప్పించడానికి దొంగ సాక్షుల్ని ప్రవేశపెట్టారు. వీళ్ళు చేపలు కూరగాయలు అమ్మడం లేదు యువర్ ఆనర్. ఇలా కోర్టుకు వచ్చి దొంగ సాక్ష్యాలు చెప్పి పొట్ట పోసుకుంటున్నారు. అందుకే వాళ్ళ అమ్మాయి ఖరీదైన చీరలు కొంటుంది. వీళ్ళకి అంత ఆదాయం ఉంది యువర్ ఆనర్. అందుకే వీళ్ళ వృత్తి ప్రవృత్తి గురించి అడిగాను. యువర్ ఆనర్, మన భారతీయ వివాహ వ్యవస్థ ఎంత గొప్పదో భార్య స్థానం కూడా అంతే గొప్పది. స్త్రీ ఎంత శక్తివంతురాలైనా మగాడిపై తన శక్తియుక్తుల్ని చూపించలేదు. భర్త ప్రాణాల కోసం యముడితో పోరాడిన సావిత్రి, కుష్టి వ్యాధిగ్రస్తుడైన భర్త కోసం సూర్యుడినే సవాలు చేసిన సుమతి, రాముడితో పాటు అడవులకు వెళ్లిన సీత, నేటి గృహిణులకు వీళ్లే ఆదర్శం యువర్ ఆనర్. అందంగా లేదు అని, లావుగా ఉందని తన భర్త ఎంత హింసించినా నా క్లయింట్ భరించింది యువర్ ఆనర్. భర్తే దేవుడు అనుకుంది, భర్తే కావాలి అనుకుంటుంది, తన బిడ్డకి తండ్రి ఉండాలి అనుకుంటుంది. డబ్బు ఆశ చూపించినా నా క్లయింట్ తలొగ్గలేదు. దయచేసి నా క్లయింట్కి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. లేదు యువర్ ఆనర్. కొత్త లాయర్ గారు తన క్లయింట్ని సీత, సావిత్రి, సుమతులతో పోల్చి చాలా ఎక్కువగా చెప్తున్నారు. నిజానికి ఈవిడంత సాత్వి ఏం కాదు. నిజం చెప్పాలంటే ఈవిడొక శూర్పణఖ. ఐ ఆబ్జెక్ట్ యువర్ ఆనర్. గౌరవ లాయర్ గారు ఒక స్త్రీ మూర్తిని అవమానిస్తున్నారు. మీ పద్ధతేం బాగోలేదు ప్రసాద్. మీ మాటను వెనక్కి తీసుకోండి. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. కేసు పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట ఈ కేసులో మరికొంత ఖచ్చితమైన సమాచారం తెలియాల్సి ఉందని కోర్టు భావిస్తోంది. తప్పు భర్తదా లేక భార్యదా అన్న ఖచ్చితమైన సాక్ష్యాధారాలు కోర్టు కోరుతుంది. అందుచేత మీ క్లయింట్స్కు అనుకూలంగా సాక్ష్యాలు సమకూర్చడానికి ఇరువురి న్యాయవాదులకి మరికొంత గడువిస్తున్నాను. వచ్చే వాయిదాలో ఈ కేసు విచారణ ఉంటుంది. ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్.
చాలా థ్యాంక్స్ మేడం. నా కోసం వేరే లాయర్ వస్తారనుకున్నాను. న్యాయదేవతలా సాక్షాత్తు మీరే వచ్చారు. నన్ను నా భర్తను కలపబోతున్నారు. ఎన్ని జన్మలెత్తినా నేను మీ రుణం తీర్చుకోలేను మేడం. మీరు నిజంగా దేవత మేడం. అదేం లేదండి, సాటి ఆడదానిగా స్పందించానంతే. భర్త దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. కానీ తన భర్త ఉన్నా కంటికి కనిపించని దూరం తమ మధ్య ఉంటే ఆ నరకం ఎలాంటిదో ఒక భార్య పడే ఆవేదన కళ్ళారా చూశాను.